అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. అండ్ సో కట్ చేస్తే 2011లో చరణ్ రాజ్ గారు టీవీలో అనౌన్స్మెంట్ చేశారు. అనిత సాంగ్ పాడిన పర్సన్ ఆ లైన్ తీసుకొని నేను మూవీ తీస్తున్నాను అని. అండ్ మంచి మంచి ఆఫర్స్ కూడా ఇచ్చాను నేను అతనికి. లైక్ ఒక ఫ్లాట్, ఒక కారు, సమ్ మంచి రెమ్యూనరేషన్ ఇవన్నీ ఇస్తున్నానని చెప్పేసి అన్నారు. ఒకసారి దాని గురించి మాట్లాడదాం. అంత వాటిదే మేడం. ఆయన చెప్పింది మాత్రం వాస్తవే మీరు అన్నట్టు. చేస్తా అన్నాడు. కావాల్సింటే ఏంటంటే అంటే ఆయన పబ్లిక్ గానే అనౌన్స్ చేశారు కదా. చేసిండు. ఈ అబ్బాయికి నేను సినిమా చేస్తున్నా, ఈ అబ్బాయి లవ్ స్టోరీ మీద, రియల్ స్టోరీ, అనితా నాగరాజ్ యథార్థ ప్రేమ కథ మూవీ పేరు అని చెప్పి అనౌన్స్ చేసిండు. అప్పుడే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవ్వడం వల్ల పాప ఆ సారు ఏంటంటే ఎవరో ఆయన నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయలేకపోవచ్చు, కానీ ఒక సినిమా అయితే చేసిండు. అంటే ఎవరు చేస్తారు చెప్పండి మేడం, మన పేరు మీద. అంటే ఆయనకు ఆ సాంగ్ నచ్చి వచ్చారా మీ దగ్గరికి? వచ్చి అంటే 24 గంటల్లో ఆయనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండడం వచ్చి ఆయన పంచో తెలుగులో సినిమా చేద్దామని ఒక ప్లాన్లో ఉన్నాడంట. సరే ఇది పబ్లిక్లో నా గురించి బాగా మాట్లాడుకుంటుంది, ఈ పాట గురించి బాగా మాట్లాడుకుంటుంది, అసలు ఈ అబ్బాయి వెనకాల స్టోరీ ఏందో తెలుసుకుని ఇదే చేద్దామని చెప్పేసి ట్రెండ్ సెట్టర్ కదా. అయితే వచ్చేసిండు. అంత బాగానే ఉంది, నన్ను బాగానే చూసుకున్నాడు. సినిమా అనౌన్స్ చేస్తా అన్నాడు, చేసిండు. సినిమా అనౌన్స్ చేయగానే ఈ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవ్వడం వల్ల కొంచెం భయపడ్డాడు. అతను సార్ వచ్చేసి చెన్నై. తెలుగులో ఆయనకు అప్పటి పాత పరిచయాలు రామనాయుడు సార్. నా సినిమాకు ఏం తెలుసా మేడం, పెద్ద పెద్దోళ్ళు వచ్చిళ్ళు. ఆడియో రిలీజ్ ఫంక్షన్కు రామనాయుడు సార్, మోహన్, పూకూరి బాబురావు సారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలో పెద్దవాళ్ళని తీసుకొచ్చి, సుత్తివేలు గారు, వాళ్ళు చాలా మంది వచ్చిళ్ళు. పెద్దోళ్ళని తీసుకొచ్చి ఆడియో రిలీజ్ ప్రసాద్ ల్యాబ్స్లో పెద్ద గ్రాండ్గా చేసిండు. కావాల్సి ఉంటే జరిగిన మైనస్ ఎక్కడంటే సినిమా మధ్యలో ఆగిపోవడం. ఆయన చేస్తా అనుకున్న టైంలోనే సినిమా రిలీజ్ చేస్తే జస్ట్ పాటతోటే సినిమా హిట్ అయిపోయి కదా. కావాల్సి ఆయన చేసిన మైనస్, సార్ చేసిన మైనస్ ఏంటంటే ఆ సార్ సినిమా స్టోరీ నాగరాజ్ అనిత యథార్థ ప్రేమ కథ అని పెట్టి దాంట్లో అతనికి ఒక లవ్ స్టోరీ పెట్టుకొని సినిమా మొత్తం అతను సార్ ఉండడం, సారే ప్రొడ్యూసర్, సారే డైరెక్టర్ కాబట్టి మనం పెద్దవాళ్ళు సినిమా గురించి మనకు తెలియదు. సరే చేసిండు, ఏదో చేసిండులే కానీ సినిమా రిలీజ్ అయింది. నా పాట మీదనే ఆల్రెడీ బిజినెస్ మొత్తం చేసేసిండు. సినిమా రిలీజ్ అయిన తర్వాత అతను హెల్ప్ చేస్తా అన్నారు. లక్షలు లేవు, కారు లేదు, ఫ్లాట్ లేదు. సినిమా రిలీజ్ అయ్యేదాకా నువ్వు అంటే నాకు మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఎన్ని ఇయర్స్ పట్టింది? 2 years ఏమో పట్టినట్టు. ఆ ఉద్యమం వల్ల 3 years సినిమా 3 years ఆగిపోయింది. నేను నాది అటు ఎంబీఏ పోయింది, ఇటు అనిత పోయింది, ఇటు సార్ సినిమా చేస్తా అన్నట్టు సినిమా చేసిండు. సినిమా చేసిన తర్వాత జంపు అతను వెళ్ళి మంచి హ్యాపీగా చెన్నైకి వెళ్ళిపోయాడు. అసలు నాకు ఇస్తాను ప్రాఫిట్స్ అయితే వచ్చాయా వాళ్ళకి చేసి పాట మీదనే. సార్ ఏం చేసిండు, వాళ్ళు ఫస్ట్ మళ్ళీ పాట తీసుకుంటూ ఆయన చెన్నై పిలిపించిండు. అగ్రిమెంట్ల మీద సైన్ చేయించుకొని వాళ్ళ దగ్గర అగ్రిమెంట్స్ పెట్టుకున్నారు. ఆ పాటను ఇప్పుడు హలో ట్యూన్స్, కాలర్ ట్యూన్స్కు మొత్తం ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఎండు పడితే వాళ్ళకి అందరికీ హ్యాపీగా ఇచ్చి పాట మీదనే ఆల్రెడీ వాళ్ళు ప్రాఫిట్ మంచిగా. వాళ్ళు చేసే పనులు వాళ్ళకి తెలుసు, బిజినెస్ గురించి, బిజినెస్ మైండ్ వాళ్ళది. ఎట్లా తెలుసు ఏంది వాళ్ళకి తెలుసు, మనకేం తెలియదు. ఏం తెలియని ఒక పిల్లని తీసుకొచ్చి నీ మీద సినిమా చేస్తా అని చెప్పి నన్ను ఒక రూమ్లో కూర్చొని రూమ్ నుంచి అంతా పెద్దగా నడిపించింది. అప్పుడు తర్వాత కొద్ది రోజుల తర్వాత పట్టించుకోవడం బంద్ పెట్టారు. సినిమా మధ్యలో ఆగిపోవడంతో పట్టించుకోవాలి. అసలు సినిమా రిలీజ్ అయిద్దా కాదా, వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని వదిలేసుకున్నా. ఇప్పుడు ఏంది నా పరిస్థితి, ఎటు చూసినా జేబులో రూపాయి లేదు. ఇక్కడ రూమ్ రెంట్లు కట్టుకుందామంటే నా పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇక్కడ ఉంటే నేను బతకలేనని చెప్పి భయానికి హైదరాబాద్ వదిలిపెట్టి మళ్ళీ ఊరికి బాటపట్టి ఇంటికి మొఖాన వెళ్ళిపోవడం జరిగింది. అసలు మీకు ఆ సినిమా పరంగా ఏమి అమౌంట్ రాలేదా? ఏమీ లేదు. అబద్ధం ఎందుకు ఆడాలి. సార్ అప్పుడు 5,000, అప్పుడు 10,000, 40,000 వరకు ఇచ్చింది. అంతే. అదేంటంటే పోయినప్పుడు వల్ల ఆయన దగ్గర ఎప్పుడైనా కలవడానికి వెళ్తే నేను అడగపోయేది. ఆయన 1,000 రూపాయలు 500 తీసి జేబులో పెట్టేది. అంతే. అదే తీసుకునేది నేను. తప్పితే ఆయన నాకు హెల్ప్ చేస్తా అన్నట్టు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆయన నాకు ఇలా సినిమా రిలీజ్ అయిన తర్వాత సార్ మరి మీరు అడగలేదా? నేను ఒకటే సార్ ఫోన్ చేసి, సార్ సినిమా అయితే రిలీజ్ అయింది సార్, నా పరిస్థితి ఏంటి ఇప్పుడు, మీరు చెప్పినట్టు నేను 3 years ఏడికి రమ్మంటే ఆడికి వచ్చిపోయినా, ఏడికి ఏం చెప్తే అది విన్నా, ఎక్కడ ఉన్నమాట అక్కడ ఉన్నా, ఎవరితో మాట్లాడద్దు అంటే ఎవరితో మాట్లాడలే, ఎవరికి నువ్వు కలవద్దు, ఏడ రాయొద్దు, ఏడ పాడద్దు, సినిమా దాకంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఆయన చెప్పినట్టు విన్నా సార్. మరి నా పరిస్థితి ఏంది ఇప్పుడు అంటే, అమ్మ సినిమా పోయిందమ్మా, నేను ఏం చేయలేను, ఇప్పుడు నాకే లాస్ వచ్చింది అన్నాడు. అది ఎంతవరకు వాస్తవమో ఏమో నాకేం తెలియదు. మనకేం తెలుస్తుంది మేడం ఆ లెక్క. అంటే సినిమాలో హీరో హీరోయిన్స్ కంటే ఆయన ఎక్కువ కనపడినట్టున్నారు. ఆయన ఎక్కువ కనపడ్డాడు కాదు. నాకు తెలిసి ఏంటంటే సినిమాకి ఏంటంటే, నేను రీసెంట్గా అంబర్పేట శంకరన్న కలిసిన. అంబర్పేట శంకరన్న వాళ్ళ కొడుకు నా సినిమాలో వచ్చేసి విలన్ అన్నట్టు. వచ్చి కలిసి మా అబ్బాయి గురించి ప్రాబ్లం చెప్దామని వెళ్ళిన. ప్రాబ్లం చెప్దామని పోతే శంకరన్న ఇది పరిస్థితి. శంకరన్న వాళ్ళ మిస్సెస్ పేరు అనిత. ఆ అన్నకి ఈ పాట అంటే మస్తు ఇష్టం.
అంబర్పేట శంకర్ అన్న వాళ్ళ మిస్సెస్ ఆ మేడం పేరు అనిత. అన్నకి ఈ పాట అంటే చాలా ఇష్టం. వాళ్ళ కొడుకే నా సినిమాలో మెయిన్ విలన్ అన్నట్టు. పోయి నా ప్రాబ్లం చెప్పిన, ఇట్లా అబ్బాయికి 2 అబ్బాయిలు ఇట్లా పరిస్థితి అన్న అది అంటే, సరే నేను కూడా ఎవరన్నా చెప్తారే తీరా తమ్ముడు అది అని మంచిగా మాట్లాడిండు. ఇట్లా చరణ్ రాజు కూడా ఇట్లా చేసిండన్న, రూపాయి ఇవ్వలేదు అంటే వాడు మాకే ఎగ్గొట్టిండు, శంకరాలకే ఎగ్గొట్టాడా? మేము మీ వాళ్ళతో చెప్పుకోవాలి తమ్మి అని చెప్పి అన్న డైరెక్ట్ అన్నాడు. అంటే అంటే ఇక ఆయనకు ఏం జరిగినాయో ఆయన ఎవరికి మేము సార్తో అయితే నేను ఎప్పుడు 20 గంటలు తిరిగిన అయితే కాదు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళి కలిస్తే ఒక అర్ధగంట 10 నిమిషాలు కూర్చుని మాట్లాడేది. ఇప్పుడు రావాలమ్మా, నువ్వు ఇప్పుడు కలవాలి, 7 ఉంటాను వీడు. సరే నేను ఫోన్ చేసినప్పుడు ఒక చిన్న మొబైల్ ఇచ్చిండు, చిన్న నోకియా మొబైల్ ఆ సారే ఇచ్చిండప్పుడు. నేను ఫోన్ చేసినప్పుడు నాకు టచ్లో ఉండి నేను రమ్మన్నప్పుడు రా, నువ్వు ఇక్కడికి ఎవరిని తీసుకురావద్దు, నువ్వు ఒక్కరిని వస్తే సరిపోద్దు అంటే నేను వెళ్ళలేదు ఒక్కరిని. అప్పుడు నాతోటి కొంచెం నాకు సపోర్ట్గా మిట్టపల్లి సురేందర్ అన్న నాతోటి ఉండేది. ఆయన కూడా ఒక ఆ సినిమాలో పాట రాసిండు, అనిత సాంగ్. సాయి కార్తిక్ సార్ మ్యూజిక్ డైరెక్టర్, ఎవరు పటాస్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్. నా అనిత పాట మ్యూజిక్ ఫస్ట్ మ్యూజిక్ చేసిందో రవి కళ్యాణ్ అన్న, రవి అన్న. ఆయనతోటి కూడా పెట్టుకున్నాడు. అంటే అడిగిండు, సినిమా ఎప్పుడు చేస్తారు సార్, ఇన్ని రోజులు అవుతుంది, ఈ అబ్బాయి చూస్తేనే పాపం రోడ్ల మీద పిక్చర్లాగా తిరుగుతాడు, చదువు ఇడిచి పెట్టుకొని వచ్చి ఉన్నాడు అంటే, నువ్వేమని నన్ను అడగడానికి పాట నీదా, నువ్వు ట్యూన్ చేసింది ఆ పిల్లగాడు, రాసింది ఆ పిల్లగాడు, స్టోరీ అబ్బాయిది, నువ్వు జస్ట్ ప్రోగ్రామింగ్ చేసినావు, నీకేంది ఇంత, నువ్వు అడగడానికి నువ్వే ఉన్నాను, నేను అట్లా ఇట్లా నేను పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ను, నువ్వు నన్ను అడుగుతావు డబ్బులు అంటే నా కోసం అడిగింది అసలు అన్న. అబ్బాయికి తినడానికి తిండికి లేక దానికి లేక ఎవరెవరు రూమ్లలో ఉంటాను సార్ అని అడిగితే రవి కళ్యాణ్ బెదిరించి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ నుంచి తప్పించి సాయి కార్తిక్ సార్ని పెట్టాడు. సాయి కార్తిక్ సార్ ఈ సినిమా చేసిన తర్వాత ఓకే, సాయి కార్తిక్ సార్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సార్ తర్వాత చాలా మంచి పెద్ద పెద్ద సినిమాలు చేసాడు, పెద్ద పెద్ద మ్యూజిక్. ఆ సార్ ఇట్లా మంచిగా అది ఓకే, ఆ సార్ మంచివాడు సాయి కార్తిక్ సార్. ఇట్లా ఈ చరణ్ రాజు సార్ వల్ల జరిగిన కావాల్సి ఉంటే ఒక సినిమా అయితే చేసిండు మన మీద. ఎవరు ఎందుకో పల్లెటూరు పిల్లని మీద సినిమా ఎవరు చేస్తారు, ఒక సినిమా వరకు అయితే నాకు హెల్ప్ అయింది. శంకరన్న దగ్గరికి వెళ్ళా అన్నారు కదా, శంకరన్న దగ్గర నుంచి ఏమైనా హెల్ప్ అందిందా? నేను ఏమంటున్నాను కదా, నువ్వు నాకు టచ్లో ఉండు తమ్ముడు, పెద్ద అబ్బాయికి అంటే చిన్న అబ్బాయికి అయిందన్న, పెద్ద అబ్బాయికి ఇది పరిస్థితి అంటే ఓకే, నేను గాంధీ హాస్పిటల్లో నిమిషంలో ఎక్కడో అక్కడ నేను నాకు టచ్లో అయితే ఉండు, డోనర్ రూపకంగా అట్లా ఇట్లా నేను నా వంతు నేను ఎవరంటే అన్నకు పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు, నేను చెప్తా మనతో అయినంత వరకు చేద్దాం తమ్మి. ఇప్పుడు శంకరన్న కూడా కొంచెం అప్పటిలాగా ఉండట్లేదు, కొంచెం హెల్త్ సహకరించట్లేదు, యాక్టివ్గా ఉండట్లేదు అన్నాను. మనం కూడా డిస్టర్బ్ ఎందుకు చేసు అని చెప్పేసి వెళ్ళలే. నాకు హెల్ప్ అయిందంటే మీ ఇలాంటి సోషల్ మీడియా ద్వారానే మేడం. ఇప్పుడు నన్ను ఇట్లా పిలవడం వల్ల, నా ప్రాబ్లం చెప్పుకోవడం వల్ల, నేను నా నెంబర్ మీద వరకు అనుకొని మీ అబ్బాయి వాళ్ళకి ఇట్లా అయిందట కదా ప్రాబ్లము, మమ్మల్ని కలవండి, మేము ఎంతో కొంత మీకు హెల్ప్ చేస్తాం, లేకపోతే ఎవరికన్నా చెప్తాం మేము అని చెప్పేసి నా అడ్రస్ తెలుసుకుని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నాకు నా ఫ్యూచర్ పరంగా, అవకాశాల పరంగా నేను ఇలాంటి ఇంటర్వ్యూ చేసి అదే అబ్బాయి వేరే కొన్ని సాంగ్స్, కొత్త సాంగ్స్ నా దగ్గర ఉన్నాయి కూడా వినిపించడం వల్ల మంచిగానే రాస్తుండు కదా, ఇది నాకు అవకాశం ఇచ్చి చూద్దాం, ప్రాబ్లమ్స్లో ఉన్నారని చెప్పేసి కొంతమంది నాకు అవకాశం ఇచ్చి పాడించిన వాళ్ళు ఉన్నారు, రాయించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను తప్పకుండా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం. అంటే నాకు అదొకటి బాగా మంచి జరిగింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని